టీచర్ వ్లాగ్స్. ఈ రోజు సిటీకి వెళ్తున్నాం అనమాట, కోవిడ్ సిటీకి. చాలా రోజులైంది సిటీకి వెళ్ళి, దగ్గర 1 సంవత్సరం అయింది. మా ముసలోడు సిటీకి పంపాడు అనమాట. అందులో ఈరోజు శుక్రవారం కూడా కాదు, శనివారం. మాకు మామూలుగా మేము ఉండేది సబాల్ అహ్మద్లో అనమాట. సబాల్ అహ్మద్లో అయితే మేము ఉండే కాడి నుంచి బస్సు ఉండదు. సో బస్సు లేకపోయేసరికి మేము కార్లో వచ్చినాము. కార్ ఇక్కడ పార్కింగ్లో పెట్టినాము. ఇక్కడి నుంచి వెళ్ళేసి సిటీకి వెళ్ళాలి, బస్కి వెళ్ళాలన్నమాట. సో పొద్దున్నే నాష్టా తినడానికి కేరళ హోటల్కి వచ్చినాము, మన ఇండియా స్టైల్లో నాష్టా తినడానికి. సిటీకి వస్తే ప్రతి ఒక్కరు నాష్టా తింటారు. సో మేము కూడా ఈరోజు నాష్టా తినడానికి వచ్చినాము. మన ఇండియా స్టైల్ ఫుడ్, దోశ, ఇడ్లీ, పూరి ఇలాంటివి తిని చాలా రోజులైంది, సంవత్సరము. సో ఈరోజు ఇక్కడ తినడానికి వచ్చినాము. ఇది నూస్ దినార్ అనమాట, దోశ. నూస్ దినార్ అంటే మన ఇండియా డబ్బులు దగ్గర 140 రూపాయలు ఈ దోశ. మీ అందరి కోసం దోశ. మా వాళ్ళు పూరి తీసుకున్నారు, పూరి. వీళ్ళు పూరి తింటా ఉన్నారు, నేను దోశ తింటా ఉన్నా. ఇప్పుడు ఫైల్లో ఉండే మీకు ఇండియన్ ఎంబసీ చూపిస్తా చూడండి, ఎవరికన్నా తెలియని వాళ్ళకి. ఇప్పుడు ఇదే ఎంబసీ, పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. చూడండి, ఇదే ఎంబసీ ఫాహిల్లో ఉండేది. మీరు ఎవరైనా పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాలన్నా దేనికైనా సరే ఇక్కడికి రండి. సో ఇదే ఇండియన్ ఎంబసీ. ఎక్కడికి వస్తే అన్నీ జరుగుతాయి. మీరు ఎవరైనా రావాలంటే టైమింగ్స్ చూడండి. ఇక్కడ ఈ టైమింగ్స్ వచ్చేయండి, వచ్చేసేయండి. సో ఇక్కడి నుంచి సిటీకి పోవాలంటే మాల్యా కానీ మురుగాకు కానీ బస్సు పట్టుకొని పోవాలన్నమాట. బస్సుకు 350 ఫిల్స్ తీసుకుంటారు, బస్ టికెట్ ఒక మనిషికి. సో ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చినాము. ఇక్కడి నుంచి బస్సు పట్టుకొని వెళ్ళాలి. చూద్దాము. బస్సు మాకు శుక్రవారం అయితే భిన్నా దొరుకుతాయి, కానీ ఇట్లా మిగతా రోజుల్లో కొంచెం లేట్ అన్నమాట. దొరుకుతాయి, అంత లేట్ ఏం కాదు, కొంచెం దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ తీసుకున్నాము, పైకి పోతా ఉన్నాము. డబుల్ డెక్ బస్ అన్నమాట ఇది. పైన కూర్చొని పోతాం. చాలా దూరం అన్నమాట. ఇప్పుడు సో ఇక్కడి నుంచి వెళ్ళడానికి చాలా దూరం ఉన్నదన్నమాట, చాలా టైం పడుతుంది మళ్ళీ వెళ్ళడానికి. సో శనివారం కాబట్టి పెద్ద రష్ ఏం లేదు, ఫ్రీగానే ఉంది. బస్సు కూడా ఖాళీగా ఉంది, ఎవరు లేరు, నేను మా 2 ఫ్రెండ్స్ తప్ప. ఈ పక్కనే మన తెలుగు వాళ్ళు కొనుక్కునే బంగారు షాపులు. సో చూడండి, ఇవన్నీ బంగారు షాపులు. మాల్యాలో ప్రతి ఒక్కరు కొనేది ఇక్కడే అన్నమాట, గోల్డ్. రకరకాల షాపులు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ గోల్డ్ షాప్లే. ఇవన్నీ గోల్డ్ షాప్లే అన్నమాట. ఇక్కడ గోల్డ్ కొనుక్కోవచ్చు అందరూ. మాల్యాలో భోజనం చేస్తాను, చికెన్ బిర్యానీ. చూడండి ఏమేమి ఇచ్చినారు: గ్రేవీ, పాయసం, మజ్జిగ చారు, చికెన్ బిర్యానీ ఉంది. అలాగే కావాల్సిన కాడి మావాడు కుమార్ తింటా ఉన్నాడు, హుసేన్ తింటా ఉన్నాడు. ఒక ప్లేట్ వచ్చేసి దినార్ చికెన్ బిర్యానీ. అలాగే
మాల్యాకి అవతల ఉండే బెస్ట్ అని చెప్పేసి మొబైల్ షాప్కి వెళ్ళామన్నమాట. 16 Pro ఫోన్ చూద్దామని చెప్పేసి. ఈ ఫోన్ వచ్చేసి ఐఫోన్ 16 Pro మ్యాక్స్ 347 నూసు పడింది అనమాట. సో ఇక్కడ రేట్ వచ్చేసి మన ఇండియాలో ఎంత పడుతుందో ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఐఫోను. సో నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ కోసం ఒక ఐఫోన్ కొనాలని ఎదురు చూస్తూ ఉన్నాను. సో డబ్బులు అడ్జస్ట్ కాక కొనలేకపోతా ఉన్నాను. సో ఈరోజు ఏమన్నా ఐఫోన్లు తగ్గినాయా అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఏం తగ్గలేదు. సో అందుకనేసి అక్కడుండే ఐఫోన్ 16 అలాగే 15, 14, 13 అన్నీ చూసినాను. అంత బడ్జెట్లో లేవన్నమాట. సో 13 మాత్రమే కొంచెం మనం తీసుకోగల బడ్జెట్లో ఉన్నది. 13 వచ్చేసి 135 దినార్ దాకా పడుతుంది అన్నారు. కాకపోతే అది కొంచెం డిస్ప్లే చిన్నగా ఉన్నది. సో ఎడిటింగ్ చేసేదానికి కొంచెం డిస్ప్లే పెద్దగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. సో ఐఫోన్ 15 ప్లస్ తీసుకుందామని చూసినాను. సో అది చాలా రేట్ ఎక్కువ ఉంది. చూద్దాము, ఈ 17 వస్తే ఈ ఐఫోన్లు 16, 15 తగ్గుతాయని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసినాను అక్కడ ఫోన్ రేట్లు చూసేసి. సో చూద్దాము, నెక్స్ట్ ఇయరే మనకి ఈ ఫోన్లు కొనాలంటే. మాల్యా సముద్రం సైడు. ఇప్పుడు మీకు మాల్యాలో లవర్స్ పార్క్ చూపిస్తారండి. లవర్స్ పార్కు అంటే మన తెలుగు వాళ్ళు అలాగే ఫిలిపిన్ దేశం వాళ్ళు ఎంజాయ్ చేసే ప్లేసు చూపిస్తారండి. చూడండి, మాల్యాలో ఇదే లవర్స్ పార్కింగ్ అలాగే టిక్ టాక్ పార్కింగ్ అంటారు. ఇక్కడ కూర్చొని హ్యాపీగా మన తెలుగు వాళ్ళు ఫిలిపిన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. శుక్రవారం రోజు, ఈరోజు శనివారము, మా దరిద్రము మా ముసలోడు శుక్రవారము పార్టీలు ఉంటాయి కాబట్టి నాకు సెలవు ఇవ్వడు. సో శనివారం వచ్చిన సిటీకి ఎవరు లేరు, ప్రశాంతంగా ఖాళీగా ఉంది. అదే శుక్రవారం రోజైతే అసలు కనీసం అడుగు పెట్టేదానికి కూడా చోటు ఉండదు, అంత జనాభా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది హోటల్. చూడండి ఫిరంగీలు ఇవి. పెట్టి పేలుస్తారనమాట, దుమ్ములు వేసిపోతాయి. చూడండి బా, శుక్రవారం వస్తే తెలుగు వాళ్ళందరూ ఈ పార్కులోకి వచ్చేసి ఎంజాయ్ చేస్తారన్నమాట. లవర్స్తో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ చెట్ల కింద కూర్చొని. ఎండాకాలం తక్కువ కానీ చలికాలంలో చాలామంది వస్తారు. ఎండాకాలం కూడా శుక్రవారం ఈవినింగ్ బాగా వస్తారు, వచ్చి ఈ సముద్రము చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు ఈ సముద్రాన్ని. ఇంత ఎండలో కూడా ఈ సముద్రం వారా ఈ వాటర్కి చాలా చల్లగా కొడుతుందన్నమాట, గాలి చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు టైము కాలేదు కాబట్టి సాయంత్రం అసలే పార్కు ఖాళీగా ఉంది. కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం జనాలు రావచ్చు అన్నమాట. ఆడికి పెద్దగా లేరు, కొద్దిగా ఉన్నారన్నమాట జనాభా. ఒక ఫ్యామిలీ, అర ఫ్యామిలీ ఉన్నారు, పెద్దగా లేరు. చూడు బా, ఈరోజు సిటీకి వచ్చిన దానికి నాకు బొక్క 40 దినార్లు. 40 దినార్లు అంటే మనకు చాలానే అవుతుంది, దగ్గర దగ్గర 9,000 దాకా అవుతుంది. ఈ చెప్పులు ఇండియాలో అయితే 300 పడతాయి, కానీ ఇక్కడ 2.5 దినారు పడినాయి. ఇక్కడ వచ్చి 2.5 దినారు పడినాయి. ఇప్పుడు ఇక్కడ బట్టలు వచ్చేసి ఒక్కొక్క షర్ట్ వచ్చేసి 4.5 దినారు పడింది. 3 షర్ట్లు తీసుకున్నా.
4.5 దినార్ పడింది. చాలా రేట్ ఎక్కువ. మన ఇండియాలో అయితే ఇవి దగ్గర 400-500 ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒకటి 4.5 దినారు. సో 3 తీసుకున్నాను అన్నమాట. 3 చూడండి, 3 షర్ట్లు వచ్చేసి ఒకటి 4.5 దినారు. సో ఒకటి 4.5 దినారు అన్నమాట. 3 షర్ట్లు, ఒక ప్యాంట్ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ప్యాంట్లు ఉన్నాయి దండిగా. సో అందుకనే ఒక ప్యాంట్ తీసుకున్నాను అన్నమాట. సో ఇంట్లో బట్టలు ఉన్నాయి, కానీ నేను సారికి రాను, అందుకే ఇవి తీసుకున్నాను. సో ఈ ప్యాంట్ వచ్చేసి 6 దినాలు తీసుకున్నాడు. ఇంకా ఈ వాచ్ వచ్చేసి 3 దినాలు తీసుకున్నాడు. ఇంతకుముందు నా దగ్గర ఉండింది ఇది, కాకపోతే అది ఆడడం లేదు, నీళ్ళలో వేసి మళ్ళీ ఒకటి తీసుకున్నాను. ఇంకా కొన్ని సామాన్ తీసుకున్నాను. మా వాళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చినారు, ఇంకా తిందాము. కుమార్వా ఐస్ క్రీమ్ లాయా హో? చూడు మా వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అయ్యవా కుమార్వా, హాయ్, హౌ ఆర్ యూ? చూడండి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు పార్క్ లో, సముద్రం సైడ్. చూడండి బా, మాల్యాలో ఫేమస్ బ్రిడ్జ్ ఇది. శుక్రవారం అయితే కిట లాడిపోతుంది అన్నమాట ఈ బ్రిడ్జ్. ఒకటేమైన జనాలతో ఈరోజైతే ఊరు లేరు. చూడండి ఈరోజు ఊరు లేరు, కిట లాడిపోతుంది అన్నమాట. శుక్రవారం అయితే ఈ బ్రిడ్జ్ ఈరోజు అయితే ఖాళీ. ఈ బ్రిడ్జిని చాలా మంది వీడియోలు పెట్టినారు. చూడండి